వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రత్యక్షంగా ఒకటి ఫేస్ చేయడం జరిగింది. ఏంటి అంటే ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కొంచెం ఆహ్, నిలబడి ఉన్నప్పుడు ఒక బాబు హార్న్ పదే పదే ప్రెస్ చేసాడు. ప్రెస్ చేసిన తర్వాత పేరెంట్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అలా చేయొచ్చునా, ఇలా చేయొచ్చునా అని అరిచాడు. బాబు అమాయకంగా తండ్రి తట్టు చూసి ఒక మాట అడిగాడు. ఎందుకు చేయకూడదు నాన్న? హార్న్ కొట్టాం. మనం ట్రాఫిక్‌లో ఉన్నాం. నిలబడి ఉన్నాం. అందుకనే హార్న్ కొడతారు కదా! హార్న్ ఉండేదే అందుకు కదా! అన్నాడు. "ఏ చెప్పాను కదా! చెప్పిన మాట మాత్రమే విను. సైలెంట్‌గా కూర్చో" అన్నాడు. అంతే. ఆ అబ్బాయి సైలెంట్ అయిపోయాడు. అంటే పిల్లలు ఒక కన్‌ఫ్యూజన్‌లో ఎందుకు ఉంటూ ఉన్నారు? పిల్లలకు ఒక క్లారిటీ ఎందుకు ఉండట్లేదు? పిల్లలు అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? పిల్లలు మేము చెప్పింది ఎందుకు వినట్లేదు? పిల్లలు మాతో కంటే కూడా పక్కనోళ్ళతో ఎక్కువగా క్లోజ్‌గా ఎందుకుంటూ ఉన్నారు? ఈ డౌట్సే గదా పేరెంట్స్‌కొచ్చేది. మరి ఆ పిల్లవాడు అడిగినటువంటి దాంట్లో ఎక్కడన్నా తప్పుందా? రోడ్లో ఉన్నాం, బండుంది, ఆగి ఉన్నాం, ముందు వెహికల్స్ ఉన్నాయి. మనకు ఎప్పుడు హార్న్ కొడతాం, మీరు పక్కకు రండి అని చెప్పడానికి. అంతే ఆ పిల్లోడికి తెలిసింది అదే ఫాలో అయిపోయాడు. మనకు తెలిసినటువంటిది ఎందుకు హార్న్ కొట్టకూడదు? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, స్టాప్ అయిపోయినప్పుడు అనేది ఒక సెకను అంతసేపు బాబుని అరచడం కంటే ఒక్క సెకను ఈ విధంగా హార్న్ కొడితే ఈ విధంగా అయితుంది. అందరికీ ఏదో ముందు కొంచెం ప్రాబ్లమ్ ఉండి స్టాప్ అయి ఉన్నారు కాబట్టి మనం మధ్యలో ఇంత సౌండ్ చేయకూడదు. నీ మనసుకి ఏదనిపించిందో పిల్లోడిని నొప్పించకుండా ఒప్పించడానికి ఈ మాట చెప్పేసి ఉండొచ్చు కదా! అంతసేపు అంత చిన్న పిల్లోడిని ఒక 4 ½ ఇయర్స్ ఉంటాయి. అర్చన అవసరం లేదు కదా! మనము ఇది చేయకూడదు అని చెప్తున్నాం పిల్లలకి. కానీ ఎందుకు చేయకూడదు అనేది చెప్పట్లేదు. ఎందుకు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పట్లేదు. కాబట్టి పిల్లల కన్‌ఫ్యూజన్‌లో ఎందుకు చేయకూడదనేది వాళ్ళకు తెలీదు. ఇక్కడ ఒక స్మాల్ స్టోరీ చూద్దాం. ఒక ఆశ్రమంలో అందరూ కూడాను గురు శిష్యులందరూ కూడా ఉండేవాళ్ళంట. ఆ గురు శిష్యులందరూ బాగా నదికి పోయి స్నానాలు చేసుకొనొచ్చేసి అందరూ ఎవరి పాటికోళ్ళు మెడిటేషన్‌లో ధ్యానం చేసుకుంటూ కూర్చునేవాళ్ళంట. ఒకరోజు అడవికెళ్ళినప్పుడు గురువుగారికి ఒక క్యూట్ క్యాట్ కనిపించిందంట. అందమైన పిల్లి. దాన్ని చాలా బావుంది గదా! మన ఆశ్రమంకి తీసుకురండి అని చెప్పేసి శిష్యులతో చెప్పారంట. చెప్పిన తర్వాత వాళ్ళు ఆ పిల్లిని తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. ఆ పిల్లి మామూలు టైంలో అంతా కూడా గురువుగారి దగ్గర తిరుగుతూ ఉంటుంది. అంతా ఆశ్రమం అంతా కలివిడిగా తిరుగుతూ ఉంటుంది. కొద్ది రోజులకి ఆ మెడిటేషన్ చేసేటటువంటి టైంలో బాగా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది గురువుగారికి దాంతో. అప్పుడు గురువుగారు ఏం చేశాడు అంటే, ఆ పిల్లిని తీసుకెళ్ళి అక్కడ కట్టేసేయండి మనం మెడిటేషన్ చేద్దాం అనుకునేవాళ్ళు. అప్పుడు ఈ శిష్యులు తీసుకెళ్ళి ఆ పిల్లిని అక్కడ చెట్టు కట్టేసేవాళ్ళు. ఈళ్ళపాటికి ఈళ్ళు ధ్యానంలో కూర్చునేవాళ్ళు. అలా జరుగుతున్నటువంటి టైంలో గురువుగారు కాలం చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా మెడిటేషన్ చేసే టయానికి పిల్లిని తీసుకుపోయి అక్కడ కట్టేయడం మొదలుపెట్టారు. ఎవరో మనలాంటోళ్ళు ఆశ్రమంకెళ్ళి, "ఎందుకు మీరు మెడిటేషన్ కూర్చునేటప్పుడు పిల్లిని ఎందుకు చెట్టుకి కట్టేయాలి" అంటే, "మా గురువుగారు చెప్పారు. ఆ రోజు నుంచి అది అలాగే వస్తూ ఉంది. మేము మెడిటేషన్ కూర్చోవాలంటే ఫస్ట్ పిల్లిని చెట్టుకు కట్టేయాలి" అని చెప్పారంట. కానీ కారణం ఏమక్కడ? పిల్లి డిస్టర్బ్ చేస్తుంది గురువుగారును అనేది గురువుగారికి మనసులో తెలిసింది. కానీ శిష్యులు ఎప్పుడు అడగలేదు. ఎందుకు చెట్టు కట్టేయాలి దీన్ని మనం మెడిటేషన్‌లో కూర్చునేటప్పుడు అని. అంటే ఎవరు ఏది చేశారో దాన్ని మనం క్వెషన్ చేయకుండా అలాగే తీసుకొస్తూ ఉన్నాం. దాన్నే మనం అంటే మన నమ్మకాలు అనేది ఎలా తయారైపోతూ ఉందంటే రాను రాను అది ఇంక స్టాంప్ ఏసేస్తూ ఉన్నాం. అప్పుడు మా అమ్మ చెప్పింది. కాబట్టి నేను గూడా నీకు చెప్తూ ఉన్నాను. అప్పుడు అమ్మ ఎందుకు చెప్పింది? అనేటటువంటి దాన్ని విశ్లేషించడం గానీ, క్వెషన్ చేయడం గానీ ఎక్కడ జరగట్లేదు. కానీ పిల్లలకి ప్రతి విషయంలో ఒక క్లారిటీ రావాలి. వాళ్ళు మనతో మాట్లాడాలి అంటే ఏది మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? మాట్లాడేటప్పుడు వాళ్ళకొచ్చేటటువంటి డౌట్స్ ఉండే ప్రతి ఒక్కటి కూడా మనతో ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే, మనం వాళ్ళకు సమాధానం ఇచ్చేటటువంటి టైం ఉండాలి. మనం తిట్టడానికి ఉపయోగించేటటువంటి టైము చెప్పడానికి ఉపయోగించామనుకోండి, వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. ఎక్కడ గూడా వాళ్ళు కంగారు పడరు. ఎక్కడ గూడా వాళ్ళు భయపడరు. ఎక్కడ గూడా ఎవరిని క్వెషన్ చేసేటప్పుడు భయపడరు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్‌కి కూడా ప్లీజ్ మనం ఏదన్నా పిల్లలకి ఇది చేయొద్దు అన్నామంటే ఎందుకు చేయొద్దో గూడా ఒక సెకండ్
ఆగు అని చెప్పేసి వాళ్ళకి చెప్పండి. చెప్పాను కదా, నువ్వు బయటికి పోయి ఆడుకోపో, చెప్పిన మాట ఒక్కటే విను, చెప్పినట్టు చెయ్యి చాలు అనే విధంగా అన్నాము అంటే అందరూ చెప్పడంలోనే ఆగిపోతుంది. వాళ్ళకుండే డౌట్స్ అన్నీ కూడా అక్కడే స్ట్రక్ అయిపోతాయి. అప్పుడే వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్‌గా ఫీల్ అయిపోతారు. ప్రతి దానికి వాళ్ళు ఎందుకు సీరియస్‌గా ఉంటారు. ప్రతిదీ ఎందుకంటే ఏది అడిగినా మా అమ్మ సమాధానం చెప్పదు. మా నాన్న అస్సలు ఏది మాట్లాడినా కోపంగానే మాట్లాడతాడు అనేటటువంటి సిచ్యువేషన్‌కి పిల్లల్ని మనం తీసుకొస్తూ ఉన్నాం. ప్లీజ్ అలా కాకుండా పిల్లలకొచ్చినటువంటి డౌట్స్ మనం చాలా వీడియోస్‌లో 4 ఇయర్స్ నుంచి చాలా వీడియోస్‌లో టచ్, టైము, ట్రస్ట్ ఈ మూడిటి గురించి చెప్పుకున్నాం. ఒక్కసారి మీకు వీలైతే ఆ వీడియోలోకెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఎందుకు టచ్ ఉండాలి? ఎందుకు టైం ఇవ్వాలి? ఎందుకు ట్రస్ట్ అనేది మన మీద ఉండాలి అనేటటువంటి విషయం గురించి ప్రతి పేరెంట్ కూడా అవగాహన కలిగి ఉన్నాము అంటే కంపల్సరీ మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.